ఈ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ముందుగా మనం ఈరోజు కొన్ని విషయాల గురించి చర్చించుకుందాము. అదేమిటి అంటే విద్యాలయాలు అంటే వేద పాఠశాలల గురించి పూర్వంలో ఎలా ఉండేది, ఇప్పుడు కాలంలో ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, దీనికి కారకులు ఎవరు, పూర్వంలో ఒక రకంగా నడవడానికి కారణం ఎవరు, ఇప్పుడు ఉన్నటువంటి వేద పాఠశాలలు నడవడానికి ఈ రకంగా నడవడానికి కారకులు ఎవరు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాము. ఎందువలనంటే రోజు రోజుకి కూడా వేదం అనేటువంటిది అంతరించుకుపోతుంది. దాన్ని అభివృద్ధి చేయవలసిన ఒక్క పరిస్థితి మనందరిలోనూ కూడా ఉంది. కానీ ఒకప్పుడు గురుకులాలు ఉండేవి, చక్కగా చాలా అద్భుతంగా గురుకుల పాఠశాలలు ఉండేవి ఒకప్పుడు. ఇప్పుడు ఏవీ లేవు. ఎందుకు లేవు, కారణాలు ఏమిటి అనేటువంటి విషయాలు మనం కొన్ని తెలుసుకుందాము. ఇందులో ప్రధానంగా కొన్ని నా చిన్నప్పటి రోజులు, అంటే నేను చదువుకునే రోజుల్లో అవనిగడ్డ గ్రామం, ఆ గ్రామంలో మా గురువుగారు చిట్టి సుబ్రహ్మణ్య ఘనపాఠి గారు అంటారు. వారి దగ్గర నేను 1990లో శ్రీకృష్ణ యజుర్వేదం నేర్చుకోవడానికి వెళ్ళాను. గాయత్రి గురుకులం ఆ ఒక పాఠశాల పేరు. మరి ఆ రోజునాడు మేము 20 మంది విద్యార్థులం గురుగారి ఇంట్లో ఉండేవారు. గురుగారు ఏనాడు కూడా సంపాదన కోసం బయటకు వెళ్ళటం ఎవరని చూడాల. 20 మందికి కూడా కడుపు నిండా భోజనం పెట్టి చదువు చెప్పేవారు. చక్కగా ఉదయం పూట అన్నం, మధ్యాహ్నం పూట భోజనం, రాత్రిపూట భోజనం, కడుపు నిండా పెట్టి చదువు చెప్పేవారు మాకు. ఆ రోజులకి ఈ రోజులకి ఉన్నటువంటి చాలా డిఫరెన్స్ చాలా ఉన్నాయి, వేరియేషన్స్. ఒకప్పుడు కేవలం కూడా విద్యార్థులు అంటే తల్లిదండ్రులు పిల్లలు చదువుకొని బాగుపడాలి, గురుగారు ఒక దెబ్బ కొట్టినా, గురుగారు 4 పనులు చెప్పినా వీడు బాగుపడితే చాలు అనుకుని విద్యార్థుల పిల్లల్ని పాఠశాల విద్యార్థులుగా చేరుస్తున్నారు. కానీ ఇవాళ అలా లేవు, మొత్తం మారిపోయినాయి. ఒకప్పటి రోజుల్లో మా గురుగారి ఇంట్లో 20 మంది ఉంటే అమ్మగారు ఆవిడే వంట చేసి అందరికి భోజనాలు పెట్టేది కడుపు నిండా. మేము దెబ్బలు తిన్నాం, అన్నం తినము అంటే దెబ్బలు తిన్నాం. అల్లరి చేసేప్పుడు మేము దెబ్బలు తినలా. అన్నం తినము అంటే కొట్టి అన్నం పెట్టేవారు మాకు కడుపు చూసి. ఎందుకంటే కడుపులో జఠరాగ్ని అనేటువంటిది నిలిచి ఉంటుంది. ఆ జఠరాగ్ని మండుతూ ఉంటుంది ఎప్పుడు కూడా చదువుకునే విద్యార్థులకి. అందులో ఏదో ఒక ఆహారం ఎప్పుడూ పడుతూ ఉంటే ఇబ్బంది లేకుండా మంత్రం నాభి నుంచి ఓం అని శబ్దం ఖచ్చితంగా వస్తుంది బయటికి. ఆ జఠరాగ్ని మండకుండా ఎప్పటికప్పుడు అందులో ఏదో ఒక ఆహుతులు వేస్తూ ఉండాలి. అది తెలుసు కాబట్టి అప్పట్లో తల్లిదండ్రులకి తెలుసు, పాఠశాలలో గురువులకి తెలుసు కాబట్టి కడుపు నిండా ఒక దెబ్బ కొట్టుమని భోజనం పెట్టి మధ్య చదువు చెప్పించారు. అలాగే గురు శుశ్రూషయ విద్య అంటే గురువు గారికి మనం ఎంత సేవ చేస్తామో అంత చదువు వస్తుంది. ఎందువల్లంటే గురువు అనేటువంటి ఆయన ఏం చేస్తారు అనంటే విద్యార్థులకి విద్యతో పాటుగా బ్రతకటానికి సంబంధించిన అనేక దారులు నేర్పుతారు. మా గురుగారింట్లో మేము తెల్లవారుజామున 4 గంటల నుంచి 5:30 వరకు చదువుకునేవాళ్ళం చక్కగా. ఏనాడు మమ్మల్ని లేపి చదువుకోమని చెప్పలేదు. చదువుకోవాలి అనే జిజ్ఞాస మాకు ఉండాలి, అలా చదువుకునేవాళ్ళం. 5:30-6ంటికి వెళ్తే పాడి చక్కగా 6 ఆవులు ఉండేవి గురుగారింట్లో. 6 ఆవులకి శుభ్రంగా మేము బాగు చేసేవాళ్ళం నీట్గా. పాలు తీయడం దగ్గర నుంచి అన్నీ కూడా మేము నేర్చుకున్నాం అక్కడ. గడ్డి ఎలా కోసుకురావాలి, ఆవులను ఎలా పోషించాలి, అలా గురుగారి దగ్గర ఆవులు ఉంటే ఆవులకి సేవ చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఆవులకి సేవ చేసుకుంటూ అది అయిపోయిన తర్వాత స్నానం చేసి సంధ్యావందనం అగ్నికారం చేసుకుని పొద్దున్న చక్కగా అన్నం తినేసేసి, ఇవాళ పాఠశాలలో ఉదయం పూట అన్నం పెడితే మా పిల్లలకి చెద్దన్నం పెడుతున్నారని చెప్పి గొడవలు. కానీ అది చదువుకునే పిల్లలకి ఎంత బలమో మనం చదువుకున్న రోజుల్లో మనం అనుభవించి ఉన్నాం. కానీ ఇవాళ విషయానికి వచ్చేటప్పటికి గురుగారికి పాఠశాలలో పిల్లలకి గురుగారు చెద్దన్నాలు పెడుతున్నారట, అది పెద్ద న్యూసు. ఇదేమన్నా ఇంగ్లీష్ చదువు కాదు కదండి. ఓం యద్రాష్ట్రభృద్భి రాష్ట్రమాదద తతద్రాష్ట్రభృతాగం రాష్ట్రభృత్వం అంటే మనకు 7వ సంవత్సరంలోనో 8వ సంవత్సరంలోనో పాఠశాలలో వేస్తే మనం చనిపోయేంత వరకు ఆ మంత్రం మన నోట్లో ఉండాలి అంటే దాన్ని ఎంత కఠినంగా సాధన చేస్తే
ఆ మంత్రం మన దగ్గర ఉంటుంది. ఆ సాధన చేయాలంటే తగిన శక్తి కావాలి. శక్తి కావాలంటే భోజనం కడుపు నిండా భోజనం చేయాలి. 4 ఇడ్లీలు తిన్నామంటే ఉపయోగం ఏంటండి? ఒకప్పుడు పాఠశాలలంటే తల్లిదండ్రులు విద్యార్థులను వదిలేసేవారు. మేము కూడా ఎప్పుడన్నా సెలవులు వచ్చి ఇంటికి వెళ్తే మా ఇంట్లో మా అమ్మగారు నాన్నగారు పాఠశాలలో వీళ్ళని ఎలా చూస్తారో, మనం ఇంటికి వస్తే వాళ్ళకి మంచి మంచి లాగు చొక్కాలు కొనిపెట్టి ఫ్యాంట్ షర్ట్లు ఇచ్చి పంచభక్ష పరవాణాల్లో భోజనం పెడితే ఇక్కడ ఈ రుచికి అలవాటు పడి అక్కడికి వెళ్ళి తింటాం మానేస్తారేమో అని చెప్పి ఇంటికి వస్తే కాకరకాయ కూర, బూడిద గుమ్మడికాయ కూర ఇవే పెట్టేవారు మాకు. మా ఊరే మాకు బెస్ట్ అనిపించేది, మా పాఠశాలే. ఎందుకంటే పిల్లలు పాఠశాలలో చదువుకున్నంత కాలము కూడా వాళ్ళకి పాఠశాల గుర్తురాదు తప్ప ఇల్లు గుర్తురాకూడదు. ఆ రకంగా ఇంటికి వస్తే మాకు అలా పెట్టేవారు. మాకు ఇది మా ఇంటికి మేము వెళ్ళిపోతామని చెప్పంటే మా అమ్మగారిని నాన్నగారిని చూడటానికి మా ఇంటికి వచ్చి కూడా అక్కడ మాకు ఉండలేక మేము మా ఇంటికి వెళ్ళిపోతాం అని చెప్పి మా పాఠశాలకు మేము వెళ్ళిపోయేవాళ్ళం. 3 రోజుల నుంచి ఉండేవాళ్ళం కదా అక్కడ మమ్మల్ని ఎంతో చక్కగా ప్రేమగా చూస్తారు. నాకు అది కావాలి తినరా, ఇది కావాలి తినరా, నువ్వు ఏదైనా చేయి చదువుకో, ఎంత అల్లరైనా చేయి చదువుకో, కడుపుండా ఏది కావాలంటే తిను చదువుకో. ఇది ఒకప్పటి రోజులు. తల్లిదండ్రులు కూడా పిల్లవాడు చదువుకుంటే చాలు, బాగుపడితే చాలు, యోగ్యుడైతే చాలు. నేను ఒకప్పుడు మా ఇంటికి వచ్చి నాన్న గురుగారిని నా చేత పని చేస్తున్నారని చెప్పా. మా నాన్నగారు నన్ను కొట్టారు. ఎందుకు కొట్టారు తెలుసా అండి? గురు శుశ్రూషయ విద్య, గురువుగారికి నువ్వు పని చేయకపోతే నీకు చదువు రాదురా. చదువు ఎప్పుడు వస్తుందంటే గురువుకి సేవ చేస్తే మాత్రమే చదువు వస్తుంది అని మా నాన్నగారు చెప్పారు ఆ రోజు నాకు. ఆ తర్వాత సేవ చేసుకోవడం ప్రారంభం చేశా. నిజంగానే చదువు వచ్చింది. ఇవాళ నేను ఒక రకంగా కూర్చొని భారతీయ శంకర పీఠం అనేటువంటిది స్థాపించుకొని ప్రశాంతంగా నేను 10 మందికి 10 రకాలుగా అన్ని రకాల వ్యవహారాలు చేస్తూ వైదికరణలో సమగ్రంగా నిలబడుతూ చేస్తున్నాను అంటే దాని కారణం మా గురువర్యులు చిట్టి సుబ్రహ్మణ్య ఘనపాటి గారు. వారి యొక్క అనుగ్రహం వల్ల ఆయనకి చేసుకున్న సేవ ఆయన ఏనాడు నాకు చేయరా అని చెప్పలా. ఇది 1990 నాటి కాలం. అంటే వాళ్ళకి ఒక 25 సంవత్సరాలు వెనక. అప్పట్లో పాఠశాలలు అంటే ఎంతో అద్భుతంగా పిల్లలు చదివే ప్రాముఖ్యతగా ఉండేవాళ్ళు. తల్లిదండ్రులు కూడా వదిలేసేవాళ్ళు. మీకు ఏదైనా నాకు అనవసరం, మీ చదువు పూర్తి తీసుకుని రానేవాళ్ళు. ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటారా, మీకు కోపాలు వస్తే రావచ్చు కాక. ఇవాళ మనము పిల్లల్ని ఎల్కేజీ యూకేజీ చదివించాలి అంటే దాదాపుగా 15,000 20,000 25,000 సంవత్సరానికి ఖర్చు అవుతుంది. ఆ సంవత్సరానికి ఖర్చు అయ్యేటువంటి 25,000 30,000 మనం కట్టడానికి వెళ్తూ కూడా ప్రిన్సిపల్ దగ్గర మనం చేతులు కట్టుకొని నిలబడతాం. మనం ఇచ్చేటువంటి డబ్బు మీద వాళ్ళు బ్రతుకుతున్నారు. మన పిల్లలకి చెప్పే ఎల్కేజీ యూకేజీలకు కూడా మనం వేల రూపాయలు డొనేషన్ కడుతుంటే వాళ్ళు బ్రతుకుతున్నారు ఒక రకంగా చెప్పాలి అంటే. ఆ పరిస్థితుల్లో కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఇలా చేతులు కట్టుకొని ఒబిడియంట్గా నిలబడతాం. వాళ్ళు కూర్చోమని చెప్పేంతవరకు కూర్చోం. ఏంటండి అక్కడ అంటే మనం డబ్బులు కడుతూ మన పిల్లల్ని చదివించే చోట మనం చేతులు కట్టుకొని ఉంటున్నాం. కానీ ఒక పాఠశాలకి వస్తే ₹1 డబ్బు తీసుకోరే. తల్లిదండ్రులు పాఠశాల విద్యార్థులను చేర్చడానికి వస్తే నువ్వు నెలకు 10,000 సంవత్సరానికి 50,000 అని అడగరే. అటువంటి చోటుకి వస్తేనేమో కాలు మీద కాలేసి కూర్చుంటాం. కూర్చోమని చెప్పాల్సిన రాగానే వెళ్ళి వచ్చి కుర్చీలో కూర్చుంటాము, ఫ్యాన్ షీట్ మీద వస్తాం, కుర్చీలో కూర్చుంటాం, మాట్లాడేస్తాం, భోజనాలు చేస్తాం, వెళ్ళిపోతాం ఏదో చుట్టం చూపుగా వచ్చినట్టుగా. దీనివల్ల ఇవి మన పిల్లలు చూడటం వల్ల ఎంతవరకు మన పిల్లలకి చదువు అబ్బుతుంది అనేటువంటిది కూడా ఒకటి మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఒకటి ప్రధానంగా. ఇకపోతే 2, వాళ్ళు ఇంటికి వచ్చి నాన్న గురుగారిలో పని చెప్పారంటారు. వెంటనే మనం పాఠశాల మార్పిచ్చేస్తున్నాం పిల్లల్ని. ఎందువలన? గురుగారు పని చెప్పారని చెప్పి. ఎప్పుడైతే కనుక ఒక గురువుగారు మనకు పని చెప్పారనో ఇంకోటనో పాఠశాల మార్పిచ్చామో ఇక పిల్లలకి చదువు రాదు. ఇది ప్రస్తుతం నేను చాలా చోట్ల నేను చూస్తున్నా. ఇది కనీసం సంధ్యావంతరం కాదు, అస్తమానం మీద తూర్పేడు తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకటే మాట నేను చాలామంది దగ్గర విన్నాను, వేదం అంటే పెట్టుబడి లేని విద్య కదండి అని అంటున్నారు. సిగ్గు శరము ఉండాలి అలా మాట్లాడే వ్యక్తికి. కడుపుకు తినేది అన్నం అయితే అలా మాట్లాడకూడదు. పెట్టుబడి లేని విద్య ఏం మాట్లాడవి? మీరు 1వ క్లాస్ చదివినా, 2వ క్లాస్ చదివినా, 3వ క్లాస్ చదివినా, 10th అయిపోతే మీకు గుర్తుండవు. శ్లోకం చెప్పగలరా? అదే నేను 90లో వేదం చదవడానికి ఇలా 7వ ఏట మొట్టమొదటిసారి నాకు 1990లో మొదలుపెట్టింది. ఓం ప్రజాపతిరకామయిత ప్రజాసృజేయేతి సతపోతప్యత సర్పాన సృజతసో కామయిత అనేటువంటిది శ్రీకృష్ణ యజుర్వేదంలో 3వ అష్టంలో మొదటి ప్రశ్న నాకు మొదలుపెట్టింది. అది ఇప్పుడు కాదు, నా చివరి దశలో కూడా నేను దాన్ని చెప్పగలుగుతా. అది వేదం అంటే.
అంత గొప్పది ఉంది. వేదము వల్లే యజ్ఞము వల్ల వర్షం వస్తుంది. వేదాహ యజ్ఞార్థం అభిప్రవృత్తా అంటారు. వేదం లేనిదే జగత్తు లేదు. ఇవాళ సైన్స్ అనేటువంటిది వచ్చి వేదాన్ని ఎక్కిరిస్తుంది. వేదం ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది? సైన్స్ ఎప్పుడు వచ్చింది? నిన్నగాక మొన్న పుట్టినది. అది వచ్చి వేదాన్ని ఎక్కిరిస్తుంది. ఒక్క మాటగా చెప్తాను, వేదంలో మంత్రశాస్త్రంలో ఎంత గొప్ప మంత్రశాస్త్రం అంటే అది అగ్నిపర్వతాన్ని సహితం చలార్చగలుగుతుంది. ఆ ఒక్క మంత్రాన్ని చక్కగా 12 సంవత్సరాలు ఒక కోర్సు, స్మార్తరీత్యా 8 సంవత్సరాలు ఒక కోర్సు, మరికొన్ని కోర్సులు ఉన్నాయి 22 సంవత్సరాలు. వాటిల్ని ఆ రకంగా చదివినట్లయితే నిలబెడితే అగ్నిపర్వతానికి కూడా చలతనాన్ని ఇస్తుంది, అలాగే మంచు పర్వతాన్ని కూడా దహించి వేస్తుంది. అటువంటి శక్తి వేదానికి ఉంది. ఇవాళ ప్రతి ఒక్క చోట కూడా నేను చాలామందిని చూస్తూ ఉంటాను, చాలా విధానాల్లో మార్పులు చేర్పులు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ దేనికోసం వస్తున్నాయి, ఎందుకోసం వస్తున్నాయంటే మనం కల్పించుకునేవి ఇవన్నీ కూడా. ఒకప్పుడు పాఠశాలలో తల్లిదండ్రులు విద్యార్థుల్ని వదిలేసేవారు పిల్లల్ని, నువ్వు ఏదైనా కావు చదువుకొని బయటికి రాని. కానీ ఇప్పుడున్న పాఠశాలల్లో గురుగారు ఏమైనా పర్వాలా, నువ్వు నీకు నచ్చినట్టే చదువుకో, నీకేమన్నా పని చెప్పారా వచ్చే ఇంటికి వచ్చి ఇంకో గురుగారిని మారుతాం, ఇంకో గురుగారిని మారుతాం. ఇక వాళ్ళకి చదువు ఎందుకు వస్తుంది? ఎప్పుడైతే కనుక చదువుకునేటువంటి పిల్లవాడికి తల్లి తండ్రి అమితమైన ప్రేమ చూపించి వాళ్ళని కనుక గురుగారికి సంబంధించిన విషయంలో వాళ్ళ ఇంటికి వచ్చి కనుక గురుగారు పని చెప్పారనో ఇంకోటి చెప్పారనో ఇంకోటనో అన్నం వండమన్నారనో బట్టలు ఉతకమన్నారనో కట్టెలు కొట్టమన్నారనో అగ్నిహోత్రం వెలిగించమన్నారనో అదనో ఇంటికి వచ్చి చాడీలు చెబితే, వెధవా నువ్వు వెళ్ళిన చదువుకోవడానికి గురువుకు సేవ చేసి చదువుకో అని చెప్పకుండా, అయ్యో నాయన నేను కష్టపెట్టారు నాయన నేను చదువుకోవడానికి పంపిస్తే అని చెప్పి గురుగారి దగ్గర చేయండి, మా అబ్బాయిని మీరు కొడతారా, మా అబ్బాయిని తిడతారా, మా అబ్బాయికి పని చెప్తారా, మా అబ్బాయిని చదువుకోవడానికి పంపిస్తే మీరు ఇదేనా మీరు చేసే పని? ఈ దరిద్రమైనటువంటి మీడియా వచ్చింది ఇప్పుడు ఈ మధ్యకాలంలో, నికృష్టమైన మీడియా. వాళ్ళ బ్రతుకులకి ఏం తెలుసు? వాళ్ళకి ఒక వేదం నేర్చుకోవటమో అంటే, విద్యార్థులకి పాఠం చెప్పడమో అంటే కంఠ నరాలు తెగుతాయి. ఎవరికి తెలుసు? ఏదన్నా కాలేజీలో చిన్న సబ్జెక్టులు చెప్పడమా? 24 గంటలలో 18 గంటలు పిల్లలకి చెప్పాలి. అందులోనూ ప్రాథమిక శిక్ష అంటే 7 సంవత్సరాలు 6 సంవత్సరాలు పిల్లలకి పాఠం చెప్పడం అంటే ఎంత తేలికైన విషయమా? మీడియాలో నేను చాలామందిని చూసా, గురుగారు విద్యార్థిని కొట్టారట, ఈ పాఠశాల విద్యార్థిని కొట్టేస్తున్నారు గురుగారు. సిగ్గు శరం ఉండాలి చెప్పే వాళ్ళకి. నీ చిన్నప్పుడు నువ్వు ఎలా చదువుకున్నావు మర్చిపోయావా? ఒక పాఠశాలలో నేను చూడటానికి వెళ్ళా, ఒక పాఠశాల ఎలా నడుపుతున్నారో చూడటానికి వెళ్ళా. ఆ సమయంలో ఎవరో ఛానల్ వాళ్ళు వచ్చారు అక్కడికి. ఆ గురువుగారు కాస్త గట్టిగా పిల్లల్ని మందలించారని చెప్పి ఛానల్ వాళ్ళు విపరీతంగా పదే చూపించారు దాన్ని. నువ్వు చూపించడం వలన పిల్లవాడిన తల్లిదండ్రులు తీసుకెళ్ళిపోయారు చదువునీయకుండా. ఇంకో చోటు చదువు రాలా. రేపొద్దున వాడు దిక్కుమాల వాడిగా తయారయ్యి రోడ్డు మీద తిరిగితే నువ్వు కాపాడతావా? వాడిని తీసుకొచ్చి నువ్వు బాగు చేస్తావా? నీ వల్ల వాడు నాశనం అయిపోయింది. నీకు సిగ్గు లేదు, తల్లిదండ్రులకు అంతకన్నా బుద్ధి లేదు. అంటే ఎవడో చెప్పిన మాట మనం వింటున్నాము. అసలు గురుగారి గురించి తెలిసే పాఠశాలలో మనతో పాటు ఇంకా 10 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళు ఎవరిని కొడతారు? మన పిల్లవాడిని కొడతారా? వాళ్ళకి ఎవరికి చెప్పిన మన పిల్లవాడిని కొడతారా చూస్తారా? అంతమంది ఉన్నప్పుడు వీళ్ళు ఏదో తేడా చేస్తున్నారు అని ఎందుకు ఆలోచించుకోలేకపోతున్నారు? కలియుగంలో చెడుని వెంటనే నమ్ముతారు, మంచిని చూడగా నమ్మవచ్చే ఒక నమ్మరు. ఎంత మంచి చేయనండి, చిన్న విషయంలో హెల్ప్ చేయకపోతే మర్చిపోతారు, వదిలేస్తారు మనిషిని. మన సమాజం అటువంటి నీచమైన స్థితికి వెళ్ళిపోయింది. మనమే చేతులారా చేసుకుంటాం అదంతా. దయచేసి వేద పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలి అనుకుంటే ఇంకొకళ్ళ మాట వినే ప్రయత్నం చేయకండి తల్లిదండ్రులు ఎవరు కూడా. ఇవాళ రోజుల్లో వేదం అంతరించుకుపోతుంది. ఒకటి కావాలి అంటే కష్టపడాలి, కష్టపడకుండా కావాలంటే ఏది దొరకదు. అది దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా చేసేటువంటి పని ఎలా మనం పిల్లలకి చదువు చెప్పించాలి. పూర్వంలో ఉండేటువంటి పూర్వకాలానికి జరిగినటువంటి విధానానికి ఇప్పుడు జరుగుతున్న విధానానికి ఎందుకు తేడా వచ్చింది? మనలో మార్పు ఉందా? ఎవరిలో మార్పు ఉంది? వేదం కొన్ని వందల సంవత్సరాల నుంచి అదే వేదం వస్తుంది, ఒక్క అక్షరం మారలా. గురు పరంపరలో వచ్చే వాళ్ళందరూ అలానే చెప్పుకుంటున్నారు, వాళ్ళు ఒక అక్షరం మార్చి చెప్పట్లా. కానీ విద్యార్థుల యొక్క మనస్తత్వాలు మారుతున్నాయి, విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల మనస్తత్వాలు మారుతున్నాయి. ఇంకొకటి చెప్పబోతున్నాను, కొంతమంది కోపాలు రావచ్చు. కొన్ని వేద పాఠశాలలు పెట్టారు,
నన్ను అధ్యాపకుడిగా రమ్మని అడిగారు. ఒక 40 నుంచి 50 వేల రూపాయలు జీతం ఇస్తాను, మీరు అధ్యాపకులుగా చూడండి అన్నారు. అంటే టైమింగ్స్ ఏంటండి అని అడిగా. ఉదయం 9ంటికి పిల్లలు వస్తారు, 12 గంటల వరకు పాఠం చెప్పండి, మళ్ళీ 3ంటికి వస్తారు, 7 వరకు పాఠం చెప్పండి. ఇది స్కూల్ కాదు కదా చెప్పి నేను పాఠం చెప్పడానికి వస్తా. కాకపోతే విద్యార్థులు పూర్తి బాధ్యత నా మీద వదిలేయాలి. అంటే పాఠశాల మొత్తము కూడా ఒక గురువుగా నేను అక్కడ ఉన్నంత కాలము కూడా నేను ఏది చెబితే అది మాత్రమే అక్కడ నడుస్తుందంటే నేను అధ్యాపకుడిగా వస్తా. అలా కాకుండా పెత్తనం ఎవరో చేస్తారు, ఇంకొకళ్ళు ఎవరో ఏదో చేస్తారు. టైమా ఉదయం పూట 4 ఇడ్లీలు పెడతారట పిల్లలకి, మధ్యాహ్నం 11:30కి 12 గంటలకు అన్నం పెడతారట, మళ్ళీ 4 గంటలకి మంచినీళ్ళు ఇస్తారట, పాలు ఇస్తారట 4 గంటలకి, రాత్రి 9:30కి భోజనం పెడతారట. వాళ్ళ పిల్లలా ఇంకేమన్నా అనుకుంటున్నారా? నేను కొంచెం గట్టిగా సీరియస్, ఇది పద్ధతి కాదు. విద్యార్థులకి పాఠం చెప్పాలి అంటే వాళ్ళకి నువ్వేం పెడుతున్నావు లెక్క చేసుకోవద్దు, ఎలా పెట్టగలుగుతున్నా విషయం ఆలోచించుకో అని చెప్పారు. అది గట్టిగా మాట్లాడని చెప్పి మేము వేరే వాళ్ళని చూసుకుంటామని అన్నారు. మంచిది. అటువంటి పాఠశాలలకి వెళ్ళి పిల్లల కడుపుకు భోజనం సరిగ్గా పెట్టకుండా వాళ్ళకి మళ్ళీ ఫండ్స్ వస్తున్నాయి. ఎక్కడి నుంచి చెప్పారు, మాకు అక్కడి నుంచి ఫండ్స్ వస్తున్నాయి, ఎక్కడి నుంచి ఫండ్స్. నీకు ఫండ్స్ వచ్చినప్పుడు నీ జేబులో నుంచి రూపాయి పెట్టట్లా, అసలు నీకు పాఠశాల పెట్టే అర్హత లేదు, వేద పాఠశాల పెట్టే అర్హత నీకు లేదు. నీకు ఏం తెలుసని నువ్వు వేద పాఠశాల పెడుతున్నావు అని అంటే కనీసము కళ్ళు మూసుకొని ఒక శ్లోకం చెప్తావా తప్పు లేకుండా? ఏదో ఒకలా శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధియాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఈ ఒక్క శ్లోకాన్ని స్వరాక్షర పదవృత్త వర్ణాలతో అచ్చు తప్పు లేకుండా చెప్తావా? ఇది చెప్పడం కూడా చేత కాదు, వేద పాఠశాలలు మేము పెట్టేస్తామని చెప్పి ఎంతోమంది ఎన్నో నేను చూశానండి. వేద పాఠశాల అంటే ఏదో నలుగురు డొనేషన్స్ ఇస్తే నడిచేటువంటిది కాదండి. డొనేషన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటండి మొదలు పెట్టామంటే దాన్ని పూర్తి చేయటమే దాని ఒక లక్ష్యం. ఆ రకంగా చేసుకోగలిగితే కనుక భవిష్యత్తులో వేదాన్ని మనం ఖచ్చితంగా నిలపగలుగుతాము, పోషించగలుగుతాము. ఆ వేదం దేశాన్ని రక్షించగలుగుతుంది. దీన్ని అనుసరించి సాధ్యమైనంత వరకు కూడా వేద పాఠశాలను కాపాడడానికి ప్రయత్నం చేసి వేదాన్ని రక్షించవలసిందిగా కోరుచున్నాము. శ్రీ మహాగణాధిపతయే నమః. స్వస్తి.